మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు పోలీసులు సర్క్యులర్ ను పంపారు. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయనపై ఉన్న పలు కేసులతో పాటు ఇటీవల కాలంలో నమోదైన కొన్ని కొత్త కేసులకు సంబంధించి కూడా ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. మొత్తంగా కొడాలి నానికి ఆయనకి గుండె సంబంధ శస్త్రచికిత్స ఇటీవల ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో జరిగింది. అయితే ఆ శస్త్రచికిత్స తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చినప్పటికీ ఇటీవల అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. దీనిపై కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొడాలి నాని విదేశాలకు పారిపోయే ప్రమాణం అవుతుందని, అందువలన ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా ఎల్ఓసి జారీ చేయాలని చెప్పి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై రాత్రి పోలీసులు ఎల్ఓసి జారీ చేసి దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు కూడా ఆన్లైన్ లో నోటీసులు పంపించారు. దీంతో కొడాలి నాని అమెరికా వెళ్లే అవకాశం లేకుండా పోయింది అని చెప్తున్నారు. దీంతో పాటు కొడాలి నానికి ఇంతవరకు పాస్పోర్ట్ లేదని చెబుతున్నప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ లో పాస్పోర్ట్ తీసుకొని ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందువల్లనే ఈ ఎల్ఓసి జారీ చేయాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ రామారావు.